హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హదిశ్రీ క్రియేషన్స్. ఈ రోజైతే మీకు కిడ్స్కి సంబంధించిన ఒక మంచి డ్రెస్ అయితే చూపించబోతున్నానండి. అండ్ ఇదైతే లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇది 8 ఇయర్స్ బేబీకి అయితే నేను స్టిచ్ చేశానండి. అండ్ ఈ క్లాత్ అండ్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ తీసుకున్నానో నేను వీడియోలో అయితే చెప్తానండి. అండ్ ముందుగా నా వీడియోస్ అయితే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి అన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ క్లాత్ వచ్చేసి నేను బయట తీసుకున్నానండి సిరిసిల్లాలో. ఈ క్లాత్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్కి మీటర్ పడిందండి. అండ్ సాటిన్ లైనింగ్ అయితే 50 రూపీస్కి మీటర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి బ్లౌజ్, ఈ బ్లౌజ్ వచ్చేసి 100 రూపీస్కి మీటర్ అయితే నాకు వచ్చిందనమాట. అండ్ ఇంకా నేనైతే మా పాప కోసం స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. అండ్ యాక్చువల్గా నేను ఈ డ్రెస్ అయితే బర్త్డే కోసం అని చెప్పేసి తీసుకున్నానండి. బర్త్డే రోజు స్టిచ్ చేయడం అసలు వీలు కాలేదు. అండ్ 2 క్లాత్స్ తీసుకున్నాను, అందులో ఒక క్లాత్ అయితే స్టిచ్ చేశానండి. ఇదైతే పక్కన పెట్టేసి ఈరోజు అయితే స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నేను హైట్ అయితే చెక్ చేసుకున్నానండి. ఇట్లా క్లాత్ అయితే ఫోల్డ్ చేశాను అన్నమాట. మనం ఎంత క్లాత్ తీసుకున్నామో ఆ టోటల్ క్లాత్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేసి హైట్ అయితే చెక్ చేసుకొని ఈ విధంగా అయితే నేను కట్ చేసేస్తున్నాను అనమాట. సేమ్ ఇదే విధంగా సాటిన్ కూడా కట్ చేసేసుకోవాలండి. అండ్ ఇన్ని రెండు కూడా కట్ చేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. అండ్ మనకైతే టైం ఉన్నప్పుడు మన పిల్లల డ్రెస్సెస్ మనమే కుట్టుకుంటే మనకు మనీ అయితే చాలా సేవ్ అవుతుందండి. మీకు స్టిచ్చింగ్ వస్తే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకుందామండి. ఈ బ్లౌజ్ కట్ చేయడం కోసము క్లాత్ని నేను 4 ఫోల్డింగ్స్ పైన అయితే వేసానండి. అండ్ ఇట్లా ఫోల్డింగ్స్ పైన వేసేసుకొని హైట్ చెక్ చేసుకోవాలండి. నేను మా పాపకు హైట్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అండ్ పెరిగే పిల్లలు కదా, ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ ఉంటే బాగుంటుందని ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టానండి. యాక్చువల్గా 12 ఇంచెసే ఉంది హైట్, బట్ నేనైతే ఇంకొక 1 ఇంచ్ అయితే ఎక్కువగా పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. హైట్ అండ్ వెడల్పులో అయితే చెక్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని హైట్ మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. అండ్ వెడల్పు కూడా ఎంత ఉందని చెక్ చేసుకొని వెడల్పు కూడా మెజర్మెంట్ అనేది మనం ఇంకా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి రెడ్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. నేను బర్త్డే రోజు నైట్ వరకు అయితే స్టిచ్ చేశాను. షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో కూడా 2 డేస్లో అయితే మీకు వస్తుందన్నమాట. అండ్ ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి. రెడ్ కలర్ లెహంగా లాగా అయితే నేను క్రాప్ టాప్లో అయితే స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా హైట్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ వెడల్పు కూడా నాకు ఇంకా సరిపోయిందండి. నేను ఇంక ఇది కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసి ఇప్పుడైతే ఇంకా నెక్ అండ్ షోల్డర్ ఇవన్నీ కూడా డ్రా చేసేసుకుందాము. అండ్ నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి 4.5 ఇంచెస్ మాత్రమే పెట్టానండి. మా పాప అయితే చాలా సన్నగా ఉంటుంది, కొద్దిగా లావుగా ఉండే పిల్లలకైతే 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి. బట్ 4.5 అయితే సరిపోతుంది చిన్నపిల్లలకి. అండ్ ఇక్కడ 4.5 అయితే పెట్టేసుకొని నెక్ దగ్గర అయితే 1.5 ఇంచెస్కి కొద్దిగా ఎక్కువ పెట్టేశాను. ఇంకా మిగతా మొత్తము షోల్డర్కి వదిలేసానండి. అండ్ షోల్డర్ నుంచి కిందికి కూడా 4.5 ఇంచెస్ అయితే కిందికి దించేసుకున్నాను. అండ్ ఇట్లా అయితే కర్వ్ షేప్ వచ్చేలాగా అయితే ఇంకా డ్రా చేసేసుకున్నమాట. అండ్ ఇక్కడ మనమైతే ఇప్పుడు షోల్డర్ ఒకటే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఇందులోనే ఉన్నాయి కదా. నెక్ అయితే ఇప్పుడే కట్ చేయకూడదు, ముందుగా షోల్డర్ అయితే కట్ చేసి క్లాత్స్ రెండింటిని సెపరేట్ చేసేయాలన్నమాట. అండ్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇంకా క్లాత్ని అయితే సెపరేట్ చేసేస్తున్నానండి. ఇలా సెపరేట్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా, అదైతే కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది అయితే ఫ్రంట్ నెక్ అండి, అదైతే కట్ చేసేస్తున్నాను. అండ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. మా పాపకు కూడా అస్సలు లేదు ఇట్లా, అందుకే ఇదైతే తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ అయితే డ్రా చేస్తున్నానండి. కొద్దిగా వెరైటీగా పెడదామని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ డిజైన్ అయితే నేను డ్రా చేస్తున్నానండి. పిల్లలకి బాగా కనిపిస్తుంది డీప్ నెక్, అండ్ నెక్ కూడా కిందికి వచ్చేసరికి ఇట్లా వెడల్పుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను డ్రా చేశానండి. చాలా బాగా కనబడిందండి డ్రెస్ స్టిచ్ చేసి వేసాక బ్యాక్ నెక్ వచ్చేసి. అండ్ ఈ విధంగా అయితే ఇంకా కట్ చేసేసాను. మా పాపకు ఆల్మోస్ట్ అన్ని మోడల్స్లో డిజైన్స్లో నెక్ అవన్నీ ఉన్నాయండి, బ్యాక్ నెక్స్. అందుకే ఇంకా ఇట్లా సింపుల్గా అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. అండ్ నేను ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసానండి. ఇంక ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ అయితే ఇంకా హైట్ మెజర్మెంట్ అయితే మన పాప హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని హైట్ అయితే పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత వెడల్పు కూడా చెక్ చేసుకొని పెట్టేసుకొని కిందికి అయితే మనం ఈ కిందికి స్టిచెస్ వేస్తాం
కదండి, అక్కడి వరకు ఒక 1.5 ఇంచెస్ అయితే కిందికి దించేసుకొని షేప్ అయితే డ్రా చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయితే హ్యాండ్ కట్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఎప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. అండ్ ముందుగా అయితే నేను కింది పార్ట్ ఉంటుంది కదా, బాటమ్ పార్ట్, అదైతే కుర్చీలు పెడుతున్నాను. ఈ లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ అయితే చేసేసి ఈ విధంగా అయితే చిన్నగా ప్రిల్స్ అయితే పెడుతున్నానండి. చిన్న పిల్లలు కదా, చిన్న ప్రిల్స్ అయితే బాగుంటాయి, మరి పెద్ద ప్రిల్స్ అయితే పిల్లలకి బాగుండవండి. చిన్న ప్రిల్స్ అయితే మంచిగా గేరలాగా కనబడుతుంది అనమాట. అందుకే నేనైతే ఇంకా చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను. అండ్ ఇక ప్రిల్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇప్పుడైతే ఇంకా దీన్ని అయితే మనం కొద్దిసేపు పక్కనైతే పెట్టేసుకుందామండి. ఇంకా బాడీ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకుందాము. బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి మెయిన్ క్లాత్ కరెక్ట్ పొజిషన్లో పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టేసి నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఇట్లా వేసేసుకొని నెక్ దగ్గర ఉన్న మెయిన్ క్లాత్ అయితే వీడియోలు చూసినట్లు కట్ చేసేసుకొని సైడ్స్కి అయితే చిన్నగా ఇట్లా కట్స్ అనేవి పెట్టేసుకొని రివర్స్లో తిప్పేసి స్టిచ్ అయితే ఇంకా వేసేసుకోవడమే అండి. నెక్ చుట్టూ కూడా ఇట్లా దాని పక్క నుండే వేయాలండి. ఇప్పుడు నెక్ మనము రివర్స్లో తీస్తాం కదా, దాని పక్క నుండే నీట్గా ఈ విధంగా వీడియోలో చూసినట్లుగా అయితే స్టిచ్ అయితే ఇంకా వేసేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేనైతే స్టిచ్ అయితే చేసేసుకున్నాను కదా, ఇంకా సైడ్స్కి కూడా ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇంకా కట్ చేసేసుకోవడమే. అండ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి మనం వీడియోస్ చూసామనుకోండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ ఒకసారి చూడండి. నా వీడియోనే చూడమని చెప్పట్లేదండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. మీ పిల్లలకు మీరే స్టిచ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. అండ్ ఇంకా మనీ కూడా మనకు సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ ఇంకా మనకైతే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే నేను రెండు కూడా రెడీ చేసేసాను. ఇంకా జాయింట్ అయితే చేసేస్తున్నానండి షోల్డర్స్ దగ్గర. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా జాయింట్ చేసేసినాను. అండ్ నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళడం వల్ల నాకు అస్సలు టైం ఉండట్లేదండి. చాలా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ నాకైతే టైం ఉండట్లేదు. సెకండ్ సాటర్డే అండ్ సండే రావడం వల్ల నాకైతే ఇంకా వీలైందండి. ఈరోజు అయితే ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా ముందు పెట్టేసుకున్నాను. ఒక 3 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశానండి. అండ్ ఇప్పుడు ఇంకా మనము హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దామండి. హ్యాండ్ ఎప్పుడైనా మిడిల్ నుండి స్టిచ్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే మిడిల్ నుండి లాస్ట్ కార్నర్ వరకు స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని రివర్స్ తీసేసి ఈ సైడ్ కార్నర్ వరకు కూడా స్టిచ్ చేయాలండి. అండ్ మళ్ళీ దానిపై నుండి అయితే ఎక్స్ట్రా ఇంకొక కుట్ అయితే వేసేసుకోవాలి. అప్పుడు మనకు హ్యాండ్ అయితే స్టిచ్ చేయడము రెడీ అయిపోతుంది. నేను ఈ డ్రెస్ వచ్చేసి కరెక్ట్గా 1 అవర్లో స్టిచ్ చేశానండి. తొందరగా అయిపోయింది. 1 అవర్లో ఈ డ్రెస్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మా పాపకైతే ఇంకా వేసి చూస్తే మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ నేనైతే ఇక్కడ సైడ్స్కి స్టిచెస్ వేసేస్తున్నానండి. 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను. ఇంకా స్టిచెస్ అయితే వేసేసానండి. ఇంకా రెండింటిని బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ని రెండింటిని అయితే ఇంకా జాయింట్ అయితే చేసేసుకోవడమే. ఈ విధంగా వీడియోలో చూసినట్లయితే రెండింటిని ఇంకా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా మనకు బ్యూటిఫుల్ కిడ్స్ది ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ లాంగ్ ఫ్రాక్ అయితే నిజంగా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ మా పాపకి వేసి చూసాక చాలా బాగుంది. బట్ వీడియో అయితే తీయలేదండి. అసలు తను రెడీ అవ్వలేదు, ఊరికే వేశాను. అందుకే ఇంకా వీడియో అయితే ఈ ఫ్రాక్ నేనే స్టిచ్ చేశాను కాబట్టి నాకైతే 600 లోపే అయిందండి. ఇంకా బయట మనం స్టిచ్ చేయించుకుంటే ఖచ్చితంగా 1500 రూపీస్ అయితే అవుతుంది. అండ్ ఈ ఫ్రాక్ ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.